హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం వేరియేషన్ ఆఫ్ జీ విత్ హైట్ డెప్త్ తర్వాత రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ వీటి మీద కొన్ని ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. సో లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ ప్రాబ్లం. ద వాల్యూ ఆఫ్ జీ at a particular point is g meter per second square. That means 9.8 meter per second square. Suppose the earth suddenly shrinks uniformly to half of its present size without lose any mass. The value of g at the same point. సో ఇక్కడ బ్రాకెట్లో కూడా ఇచ్చాడు ఏంటంటే అజ్యూమింగ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ డస్ నాట్ షింక్. అంటే డిస్టెన్స్ అనేది మనకి షింక్ కాల, ఆ డిస్టెన్స్ సేమ్ ఉంది, సైజు మాత్రం ఒరిజినల్ సైజులో ఆఫ్ అయింది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే చూడండి, ఫస్ట్ ఇది ఎర్త్ ఇది. సో ఇనీషియల్లీ మనకి ఏమైందంటే జీ అట్ పర్టికులర్ పాయింట్ ఈజ్ జీ అన్నాడు. ద వాల్యూ ఆఫ్ జీ అట్ పర్టికులర్ పాయింట్ ఈజ్ జీ. సపోజ్ సో ఇక్కడెక్కడో ఇది ఒక పాయింట్, ఈ పాయింట్ సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఆర్ డిస్టెన్స్లో ఉంది. సో జీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఇచ్చాడంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నట్టు. ఎర్త్ అనేది సడన్గా షింక్ అయింది యూనిఫామ్లీ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ ప్రజెంట్ సైజ్ వితౌట్ లూజ్ ఎనీ మాస్. సో కాబట్టి వితౌట్ లూజ్ ఎనీ మాస్ షింక్ అయింది, అంటే ప్రజెంట్ రేడియస్లో సగం అయింది. ఓకే, ద వాల్యూ ఆఫ్ జీ అట్ ద సేమ్ పాయింట్. అజ్యూమింగ్, ఇక్కడ ఇంపార్టెంట్ అండి, అజ్యూమింగ్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్ డస్ నాట్ చేంజ్. సో దట్ మీన్స్ దిస్ ఈజ్ r/2. సో ఇక్కడ కూడా మనకి దిస్ ఈజ్ ద పాయింట్ పి. ఇందాక ఎంత డిస్టెన్స్ ఉంది, ఆర్ డిస్టెన్స్ ఉంది ఇందాక. సో ఇప్పుడు ఎర్త్ షింక్ అయినా కూడా ఇక్కడ ఏమంటాడు, అజ్యూమింగ్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద ఎర్త్ డస్ నాట్ షింక్ అన్నాడు. అంటే స్టిల్ ద పాయింట్ ఈజ్ అట్ సేమ్ డిస్టెన్స్. సో హియర్ జీ ఈజ్ ఈక్వల్ టు మనకి తెలుసు కదా, gm/r². ఇక్కడ ఆర్ అంటే ఏంటంటే డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద సెంటర్, అది చేంజ్ కావాలి. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందంటే జీ ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈవెన్ దో ఎర్త్ సైజ్ ఈ షింక్ అండ్ బికమ్స్ హాఫ్ ఆఫ్ ఇట్స్ ప్రజెంట్ సైజ్. కాబట్టి ఆన్సర్ జీ ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. If the radius of the earth were to shrink by 1%, its mass remains same. The acceleration due to gravity on the earth would be. యాక్సలరేషన్, ఈ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రాబ్లమ్స్ అడుగుతూనే ఉంటాడు, చాలా ఇంపార్టెంట్ ఇది. మనకి జీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే gm/r². జీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా, gm/r². సో పర్సంటేజ్ చేంజ్ in g, delta g/g into 100 is equal to, మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, -2 ఇంటూ డెల్టా r/r ఇంటూ 100 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ రేడియస్ ఆఫ్ ద ఎర్త్ వర్ టు బి షింక్ బై 1%. రేడియస్ ఆఫ్ ద ఎర్త్ 1% డిక్రీజ్ అయింది, అంటే -2 ఇంటూ -1%. ఎందుకు షింక్ అంటే డిక్రీజ్ ఎందుగా, కాబట్టి ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత అవుతున్నాడు. యాక్చువల్గా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి రేడియస్ తగ్గితే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ పెరగాలి. కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2%. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే ఇంక్రీజెస్ బై 2%. ఇంక్రీజెస్ బై 2%. రేడియస్ తగ్గితే జీ వాల్యూ పెరుగుతుందిగా. సో అది మన ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చేయబోయేది ఏంటంటే చూడండి, 2 planets have
R1 and R2 and densities d1 and d2, the ratio of acceleration due to gravity on them will be. ఇప్పుడు రేడియస్ డెన్సిటీ స్మాల్ జీకి మధ్య రిలేషన్ ఆల్రెడీ ఇందాక డెరైవ్ చేసాం మనం. జీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ 4/3 పై జీటీఆర్. ఇది మనకి రిలేషన్, అంటే జీ ప్రపోర్షనల్ టు డిఆర్, జీ ప్రపోర్షనల్ టు డిఆర్. సో మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, g1/g2 ఈజ్ ఈక్వల్ టు d1/d2 ఇంటూ r1/r2, r1/r2. సో ఇప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ రేషియో ఏమవుతుంది, ద రేషియో ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే d1r1 ఈజ్ టు d2r2, d1r1 ఈజ్ టు d2r2. కాబట్టి ఇప్పుడు మనకి దీంట్లో d1r1 ఈజ్ టు d2r2. విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? యా, ద సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. Second option is correct. Next question. The value of G will be 1% of its value at the surface of the earth at a height of, radius of the earth is 6,400 kilometers. So మనకి G is equal to ఏం రాసుకోవచ్చు అంటే gm/r², equation 1, surface of the earth మీద. మరి అదేవిధంగా కొంత హైట్కి వెళ్ళాం అనుకోండి, జీ డాష్ ఇజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే gm/r+h². సో ఇప్పుడు జీ డాష్ బై జీ ఇజ్ ఈక్వల్ టు, జీ డాష్ బై జీ ఇజ్ ఈక్వల్ ఏమవుతుందంటే gm/r+h² డివైడెడ్ బై gm/r². gm cancel, g dash by g is equal to r² by r+h². రైట్. ఇప్పుడు g dash ఎంత ఇచ్చాడు, ద వాల్యూ ఆఫ్ g ఈజ్ 1% ఆఫ్ ఇట్స్ వాల్యూ అట్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అన్నాడు. 1% ఆఫ్ ఇట్స్ వాల్యూ అంటే నీకు g dash ఈజ్ ఈక్వల్ g/100, ఇది బై g ఈజ్ ఈక్వల్ టు r² బై r+h². సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, జీజీ క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది ఇక్కడ, r² బై r+h² ఇజ్ ఈక్వల్ టు 1/100. సో ఇప్పుడు మనకి r/r+h ఇజ్ ఈక్వల్ టు 1/10. 10r ఇజ్ ఈక్వల్ టు మనకు ఎంత అవుతుందంటే r+h అవుతుంది. 9r ఇజ్ ఈక్వల్ టు h. సో h ఇజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 6,400 kilometers. సో h ఇజ్ ఈక్వల్ టు 9 0s 9 0s 9 4s 36, 9 6s 54, 57,600 kilometers. కాబట్టి మీ ఆప్షన్ ఏంటంటే బి కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రాబ్లం? ఏ పార్టికల్ హ్యాంగింగ్ ఫ్రమ్ ఏ స్ప్రింగ్ స్ట్రెచెస్ ఇట్ బై 1 centimeter at the earth's surface. How much will be the same particle stretch the spring at a place 800 kilometer above the earth's surface? సో ఇక్కడ ఏంటంటే సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ మీద హ్యాంగ్ అవుతుంది ఒక స్ప్రింగ్కి ఒక పార్టికల్. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దీన్ని పార్టికల్ని ఇక్కడ సస్పెండ్ చేసాం కాబట్టి దీని వెయిట్ అనేది mg యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్.
ఈ బరువు వల్ల నీకు ఏమవుతుందంటే స్ప్రింగ్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఈ స్ప్రింగ్లో నీకు ఏమవుతుందంటే రిస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. సో ఈ డెవలప్ అయిన రిస్టోరింగ్ ఫోర్స్ నీకు ఏమవుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. దట్ రిస్టోరింగ్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు kx. సో అండర్ ఈక్విలిబ్రియం కండిషన్ mg ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే k ఇంటూ x ఈక్వేషన్ 1. ఇప్పుడు ఇదే స్ప్రింగ్ అనేది మనకి 800 కిలోమీటర్ అబోవ్ సర్ఫేస్ నుంచి 800 కిలోమీటర్ అబోవ్కి తీసుకెళ్ళాం అనుకో, అప్పుడు ఎంత స్ట్రెచ్ అవుతుంది అన్నాడు. సో సర్ఫేస్ నుంచి పైకి పోయినప్పుడు నీకు ఏమవుతుందంటే జీ వాల్యూ చేంజ్ అవుతుంది. అప్పుడు ఎంజీ డాష్ ఈజ్ ఈక్వల్ టు దాంట్లో వచ్చిన ఎక్స్టెన్షన్ ఎక్స్ డాష్ అనుకుంది. ఎంజీ డాష్ ఈజ్ ఈక్వల్ టు కే ఎక్స్ డాష్. బట్ స్ప్రింగ్ కాన్స్టెంట్ డస్ నాట్ చేంజ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఈక్వేషన్ ఎంత అంటే 2. సో జీ డాష్ బై జీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ బై ఎక్స్. సో ఇప్పుడు జీ డాష్ అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ, జీ ఇంటూ 1 మైనస్ 2h బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ బై ఎక్స్. ఇక్కడ జీజీ క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 1 మైనస్ 2 ఇంటూ హెచ్ అంటే ఎంత అంటే 800 డివైడెడ్ బై ఆర్ అంటే ఎంత అవుతుందంటే 6400. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ బై 1. సో 800 ఎన్నిసార్లు పోతుందంటే 8 టైమ్స్ పోతుంది. 2 1s 2 4s ఎంత అవుతుందంటే 1 మైనస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్. సో ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 3/4. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 0.75 సెంటీమీటర్. 0.75 సెంటీమీటర్. సో ఇదే మనకి దీని ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద హైట్ ఓవర్ ద ఎర్త్ సర్ఫేస్ ఎట్ విచ్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ బికమ్స్ హాఫ్ ఆఫ్ ఇట్స్ వాల్యూ ఎట్ ద సర్ఫేస్. అంటే ఇచ్చింది ఏంటి, సర్ఫేస్ మీద హైట్లో అంటే ఇక్కడ ఎంజీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చాడు, ఇక్కడ హెచ్ఎన్ హైట్ దగ్గర తీసుకెళ్ళు బాడీని. తీసుకెళ్ళినప్పుడు మాస్ ఎట్టాగో మారదు. మాస్ అంటే ఏంటంటే అమౌంట్ ఆఫ్ మ్యాటర్ కంటైన్ ఇన్ ద బాడీ. మరి మారేదేంటి, జీ వాల్యూ చేంజ్ అవుతుంది. ఆ ఎంజీ డాష్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం, సర్ఫేస్ మీద ఉన్న వెయిట్లో సగానికి సమానం. సర్ఫేస్ మీద ఉన్న వెయిట్లో సగానికి సమానం. సో జీ డాష్ ఈజ్ ఈక్వల్ జీ బై 2. జీ డాష్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, జీ డాష్ అంటే మన ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి జిఎం బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనకి జీ అంటే ఏం రాసుకుంటాం, ఇక్కడ జిఎం బై ఆర్ స్క్వేర్ సర్ఫేస్ మీద వాల్యూ జీ. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, 2 పెట్టుకుంటాం. ఎంఎం క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి జిఎం క్యాన్సిల్. సో ఇప్పుడు 1/r ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/√2r. సో ఆర్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు √2r. సో హెచ్ అంటే ఏమవుతుందంటే √2r మైనస్ ఆర్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు √2 మైనస్ 1 ఇంటూ ఆర్. ఇది ఈ హైట్ దగ్గర వెయిట్ ఏమవుతుందంటే సగం అవుతుంది. సర్ఫేస్ మీద ఉన్న వెయిట్లో సగం. రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఎట్ వాట్ రేట్ షుడ్ ద ఎర్త్ రొటేట్ సో దట్ అపారెంట్ జీ ఎట్ ద ఈక్వేటర్ బికమ్స్ 0? వాట్ విల్ బీ ద లెంత్ ఆఫ్ ద డే ఇన్ దిస్ సిచ్యువేషన్? మనకి వేరియేషన్ ఆఫ్ జీ విత్ లాటిట్యూడ్ తెలుసు మనకి. సో జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 అంటే లాటిట్యూడ్ ఇది.
సో ఈక్వేటర్ దగ్గర అపారెంట్ జీ అట్ ద ఈక్వేటర్ అంటే ఇది 0 అన్నాడు. సో ఇప్పుడు మనకి ఒమేగా కనుక్కోవాలి. జీ ఇది జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ 5గా. సో కాబట్టి జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్. లాటిట్యూడ్ వాల్యూ ఎంత? లాటిట్యూడ్ వాల్యూ ఎంత? 0 ఈక్వేటర్ దగ్గర. కాబట్టి కాస్ స్క్వేర్ 0 అంటే జీ ఈజ్ ఈక్వల్ ఏమైంది ఇక్కడ? ఆర్ ఒమేగా స్క్వేర్. సో ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? జీ బై ఆర్. ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ జీ బై ఆర్. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై ఆర్ అంటే యాంగులర్ స్పీడ్ ఆఫ్ ద ఎర్త్. సో ఇప్పుడు మనకి ఒమేగా వాల్యూ ఎంత కనుక్కోవాలి. జీ వాల్యూ ఎంత అవుతుంది? 9.8 బై ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద ఎర్త్. రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఇచ్చాడు ఇక్కడ. ఎంత ఇచ్చాడంటే 6.37 ఇంటూ ఇక్కడ ఎంత ఇచ్చాడంటే 6.37 ఇంటూ 10⁶ ఇచ్చాడు మనకి ఇచ్చిన వాల్యూ ఇక్కడ. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఒమేగా వాల్యూ ఎంత వస్తుందంటే 1.241 ఇంటూ 10⁻⁻, మనకి ఎంత వస్తుందంటే -3 రేడియన్స్ పర్ సెకండ్ వస్తుంది. రేడియన్స్ పర్ సెకండ్. అసలు ఒరిజినల్గా నీకు దీని వాల్యూ ఎంత అంటే ఒరిజినల్గా ఒమేగా ఈజ్ ఈక్వల్ యాంగులర్ స్పీడ్ ఆఫ్ ద ఎర్త్ ఎంత అవుతుంది? 2π/t అంటే ఎంత అవుతుంది? 2π/24 × 60 × 60 అంటే ఒమేగా స్పీడ్ ఎంత అవుతుంది? ఒరిజినల్గా అయితే 7.27 10⁻⁻ ఎంత వస్తుంది? -5 రేడియన్స్ పర్ సెకండ్. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దీని వాల్యూ ఏమైందంటే ప్రజెంట్ అదే ఒరిజినల్ వాల్యూ కన్నా ఎర్త్ రొటేట్స్ విత్ ఒమేగా 17 times విత్ ప్రజెంట్ వాల్యూ. 17 times విత్ ప్రజెంట్ వాల్యూ. ఇగో దీనికి ప్రజెంట్ వాల్యూకి 17 times మనకి ఎర్త్ స్పీడ్ పెరిగింది దీన్ని కంపేర్ చేస్తే. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఒమేగా పెరిగింది. ఒమేగా పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది? టైం పీరియడ్ తగ్గుతుంది. ఒకవేళ కనుక అపారెంట్ జీ వాల్యూ 0 అయింది అంటే అసలు జనరల్గా నీకు ఏంటంటే ఒమేగా స్పీడ్ ఇది, దానికి 17 times తిరుగుతుంది ఫాస్ట్. అంటే స్పీడ్ పెరిగింది, టైం పీరియడ్ తగ్గాలి అంటే సో కాబట్టి టీ డాష్ ఎంత అవుతుందంటే సబ్స్టిట్యూషన్ చేస్తే ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు 2π/ఒమేగాగా. సో టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2π/ఒమేగా వాల్యూ ఇప్పుడు ఎంత అయింది ఇక్కడ? 1.241 × 10⁻⁻³ రేడియన్స్ పర్ సెకండ్గా. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత అవుతుందంటే 1.41 అవర్. 1.41 అవర్. సో ఇది టైం పీరియడ్. ఎంత స్పీడ్ తిరిగితే టైం పీరియడ్ ఎంత అవుతుంది? 1.41 అవర్లో. జనరల్గా అయితే 24 hours. కానీ ఎప్పుడైతే జీ వాల్యూ కనుక అపారెంట్ జీ వాల్యూ కనుక 0 ఈక్వేటర్ దగ్గర 0 అయితే యాంగులర్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, టైం పీరియడ్ తగ్గుతుంది. సో ఇది మనకి ఆన్సర్. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే ఏంటంటే ద రీజియన్ సరౌండెడ్ మాస్ అప్ టు విచ్ gravitational effects are perceptible or can be observed is called gravitational field. So that region is called gravitational field. So the strength is different at different points. అంటే ఒక మాస్ చుట్టూ కూడా ఎంతవరకు అయితే మనం ఈ గ్రావిటేషనల్ ఎఫెక్ట్ అనేది రిసీవ్ చేసుకుంటామో ఆ రీజన్ని ఏమంటారంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటారు. సో ఎట్లయితే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని డిస్కస్ చేసుకున్నాగా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఒక మ్యాగ్నెట్ చుట్టూ ఎంత ప్రాంతం వరకు దాని యొక్క ప్రభావం ఉంటుందో ఆ ప్రాంతాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. మరి అదేవిధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్
ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఒక ఛార్జ్ చుట్టూ ద స్పేస్ అరౌండ్ ద ఛార్జ్ ఇన్ విచ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ ఫెల్ట్, దట్ స్పేస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అదేవిధంగా ఒక మాస్ చుట్టూ కూడా గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్ ఎంతవరకు అయితే పర్సెప్టబుల్లో దాన్ని ఏమంటారంటే, ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటారు. సో ఇప్పుడు మనం ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్. ఇప్పుడు ఎలక్ట్రోస్టాటిక్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ద ఫోర్స్ యాక్టింగ్, ఎలక్ట్రిక్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఛార్జ్, పర్ యూనిట్ కూలుంబ్ ఛార్జ్, దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సేమ్ ఇక్కడ కూడా మనం అదే విధంగా డిస్కస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఛార్జ్ని ఇక్కడ పెట్టారు. సో దాని చుట్టూ కూడా మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడెక్కడో యూనిట్ కూలుంబ్ ఛార్జ్ తీసుకొచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దెర్ ఈజ్ ఎ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ఫోర్స్ ఆఫ్ repulsion ఈజ్ యాక్టింగ్ దట్ యూనిట్ కూలుంబ్ ఛార్జ్ either away from the charge or towards the charge. That force acting per unit charge is called electric field intensity, that is equal to మనం F/Q అని తెలుసుకున్నాం. సేమ్ దానికి సిమిలర్గానే ఇది కూడా ఉంటుంది. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ మాస్ విచ్ ఈజ్ ప్లేస్ ఇన్ ఏ గ్రావిటేషనల్ ఫీల్డ్. దాన్ని మనం ఏమంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. దీనికి యూనిట్స్ ఏంటంటే న్యూటన్ పర్ కేజీ. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు ఏదైనా మనం ఒక మాస్ని ఇక్కడ పెట్టామనుకోండి, ఈ మాస్ చుట్టూ కూడా మనకి ఏమవుతుందంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్లో మనం యూనిట్ మాస్ని ఉంచామనుకోండి, దిస్ యూనిట్ మాస్ మీద పనిచేసే ఫోర్సు, దిస్ ఈజ్ అట్రాక్షన్ ఫోర్స్, ఇట్ ఈస్ టువర్డ్స్ ద సోర్స్ మాస్, టువర్డ్స్ ద సోర్స్ మాస్. సోర్స్ మాస్ అంటే ఏంటి? ద మాస్ విచ్ ప్రొడ్యూస్ గ్రావిటేషనల్ ఫీల్డ్, దాన్ని సోర్స్ మాస్ అంటారు. కాబట్టి దీని మీద పనిచేసే ఫోర్స్ ఏంటి? అట్రాక్షన్ ఫోర్స్. అట్రాక్షన్ ఫోర్స్ అంటే ఇది ఎవరి వైపు అట్రాక్ట్ అవుతుంది? సోర్స్ మాస్ వైపు అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి టువర్డ్స్ ద సోర్స్ చార్జ్ ద డైరెక్షన్ ఆఫ్ గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది. సో ఇది మనకి ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ మాస్ విచ్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ఏ గ్రావిటేషన్ ఫీల్డ్. దీనికి యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ కేజీ. డైమెన్షన్ ఫార్ములా. సో డైమెన్షన్ ఫార్ములా ఏంటంటే మన పైన ఫోర్స్ ఉంది, దట్ ఈజ్ MLT పవర్ -2, కింద మాస్ ఉంది MM క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు LT పవర్ -2. ఇది గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి డైమెన్షన్ ఫార్ములా. సో ఇప్పుడు మనం గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ద పాయింట్ మాస్ మనం కనుక్కుందాం. సపోజ్ ఇక్కడెక్కడో ఒక పాయింట్ మాస్ని పెట్టాం. పాయింట్ మాస్ అంటే విచ్ మీన్స్ విచ్ ప్రొడ్యూస్ ఎ నెగ్లిజిబుల్ గ్రావిటేషన్ ఫీల్డ్ అండ్ ఆల్సో హూజ్ సైజ్ ఈజ్ వెరీ వెరీ లెస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి R డిస్టెన్స్లో P అనే పాయింట్ దగ్గర మనం ఏం చేస్తామంటే M0 అనే టెస్ట్ మాస్ని పెట్టాం. సో నౌ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ R ఫ్రమ్ O. ఈ పాయింట్ దగ్గర కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ టెస్ట్ మాస్ పెట్టాం. టెస్ట్ మాస్ ఎందుకంటే టెస్ట్ మాస్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద గ్రావిటేషనల్ ఫీల్డ్స్ అండ్ ఇట్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద గ్రావిటేషన్ ఫీల్డ్స్. సో అది మనకు ఐడెంటిఫై ద గ్రావిటేషన్ ఫీల్డ్ అన్నమాట. ఇట్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ ఫీల్డ్, దాన్ని టెస్ట్ మాస్ అంటారు. అండ్ ప్రొడ్యూస్ చేసినా కూడా దాని ఫీల్డ్ అది నెగ్లిజిబుల్, అలాంటి మాస్ అంటారు, టెస్ట్ మాస్ అంటారు. సో ఇప్పుడు నౌ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ఏ పాయింట్ P విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ R ఫ్రమ్ దిస్ పాయింట్ మాస్. దిస్ ఈజ్ ద పాయింట్ మాస్, రైట్. సో ఇప్పుడు ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ టెస్ట్ మాస్, ఈ ఫోర్స్ దీని మీద పనిచేసే ఫోర్స్ ఎటువైపు ఉంటుందంటే ఇట్ ఈస్ అట్రాక్షన్ ఫోర్స్, దట్ ఈస్ టువర్డ్స్ ద పాయింట్ మాస్, టువర్డ్స్ ద పాయింట్ మాస్. అంతా అంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద టెస్ట్ మాస్ M0 ఈజ్ ఈక్వల్ టు, అకార్డింగ్ టు న్యూటన్ గ్రావిటేషన్ లా, వి రైట్ హియర్ Gm into M0 బై ఏం రాసుకోవచ్చు అంటే R² రాసుకోవచ్చు.
సో ఇప్పుడు మనకి ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ మాస్, దాన్ని మనం ఏమంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటారు. E ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం నాట్, దట్ ఈజ్ ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్, జిఎం బై ఆర్ స్క్వేర్. సో హూజ్ డైరెక్షన్ ఈజ్ టువర్డ్స్ ద పాయింట్ సోర్స్, సో అలాంగ్ ద నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాం. దట్ మైనస్ ఇండికేట్స్ వాట్? దిస్ direction of gravitational field intensity is towards the point mass. It is attraction force. That's why we write minus. Left side ఉంటుంది. ఇంటూ వెక్టార్ ఫామ్లో చెప్పాలంటే ఆర్ క్యాప్తోనే మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ మనకి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామంటే ఐ క్యాప్ అని పెడతాం, మైనస్ ఐ క్యాప్. అంటే హోస్ డైరెక్షన్ ఈజ్ అలాంగ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ఇటువైపు లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, రైట్ సైడ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అనుకుంటే. సో ఇప్పుడు మనకి సేమ్ ఇదే ఇక్కడ కూడా మనకి ఎలక్ట్రోస్టాటిక్స్లో కూడా అంతే. ఏంటి? ఈజ్ ఈక్వల్ టు 1/4π/Q/r² ఇంటూ ఆర్ క్యాప్. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఏంటంటే అవే ఫ్రమ్ ద ఛార్జ్ ఉండొచ్చు, పాయింట్ ఛార్జ్ ఉండొచ్చు, టువర్డ్స్ ద ఛార్జ్ ఉండొచ్చు. కానీ ఇక్కడ అది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనకి ఎటైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టివ్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్. కాబట్టి ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ద పాయింట్ సోర్స్ ఆర్ సోర్స్ మాస్. ఓకేనా? సోర్స్ మాస్. సో ఇప్పుడు మనకి ఈ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏం రాస్తాం మనం? మైనస్ జిఎం బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఐ క్యాప్. ఐ క్యాప్ అంటే యూనిట్ వెక్టార్ అలాంగ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. జనరల్గా అయితే మైనస్ జిఎం బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్ అని రాస్తాం. ఓకే, ఇది మనకి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. దీని మీద మనం ఒక ప్రాబ్లం ఇప్పుడు చేయబోతున్నాం. సో ఇక్కడ చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్ ఈజ్ అబౌట్ 3.8 × 10⁵ kilometers. At what point will be the gravitational field strength of earth moon system will be 0? Given mass of the earth is 81 times of mass of the moon. సో ఇది ఎర్త్, ఇది. సో ఇక్కడ మనకి ఎర్త్ ఇది, తర్వాత ఇది మూన్, ఇది మూన్. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత? 3.8 × 10⁵ kilometers. అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ డిస్టెన్స్లో ఎక్కడో ఒక పాయింట్ దగ్గర నెట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 అవుతుంది. నెట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమవుతుందంటే 0 అవుతుంది. సో ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పాయింట్ దగ్గర ఏమవుతుందంటే నెట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 అవుతుంది. ఇది ఈఎం, తర్వాత ఇది ఈ స్మాల్ ఎం. ఆ పాయింట్ మనం కనుక్కోవాలి. ఆ పాయింట్ ఆ డిస్టెన్స్ అంతా కనుక్కోవాలి. అట్ వాట్ పాయింట్? సో ఇది పి అనే పాయింట్ అనుకుందాం. ఇక్కడ నెట్ గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 అయింది అనుకుందాం. సో పి అనే పాయింట్ ఎర్త్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందనుకుందాం అంటే ఎక్స్ డిస్టెన్స్లో ఉందనుకుందాం. మరి ఇదంతా అవుతున్నప్పుడు 3.8 × 10⁵ - x అవుతుంది. మూన్ నుంచి డిస్టెన్స్ ఎంత అవుతుంది? 3.8 × 10⁵ - x అవుతుంది. మనకు తెలుసుగా గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే GM/r². కాబట్టి ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ దిస్ పాయింట్ డ్యూ టు ద ఎర్త్ ఎంత అవుతుంది? G ఇంటూ మనకి 81 m. దాని మాస్ అంతా మాస్ ఆఫ్ ద మూన్కి 81 times రెట్లు ఎక్కువ, డివైడెడ్ బై ఎంత అవుతుంది? ఇక్కడ ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు బై ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే x² ఈజ్ ఈక్వల్ టు ద గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ దిస్ పాయింట్ డ్యూ టు ద మూన్. మూన్ అంటే మనకి GM, దాని మాస్ అంతా స్మాల్ ఎంగా, డివైడెడ్ బై డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇదేగా మూన్ నుంచి పాయింట్కి డిస్టెన్స్
3.8 into 10 to the power of 5 minus x whole square. So gm క్యాన్సిల్. చివరికి నీకు ఇదంతా అవుతుందంటే సో ఎక్స్ స్క్వేర్ బై 3.8 into 10 to the power of 5 minus x whole square is equal to 81 అవుతుంది. సో ఎక్స్ బై 3.8 into 10 to the power of 5 minus x is equal to 9 అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ డిస్టెన్స్ మనకి ఎర్త్ నుంచి పాయింట్కి ఉండే డిస్టెన్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 into 3.8 into 10 to the power of 5 minus 9x. ఇది తీసుకురా 10x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది. సో 9 8 24 అంటే 29.4 అవుతుంది ఇంటూ 10 to the power of 5 కిలోమీటర్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 29.4 into 10 to the power of మనకి ఎంత అవుతుందంటే 4 కిలోమీటర్స్. అంటే మనకి ఎర్త్ నుంచి 29.4 into 10 to the power of 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఏమవుతుందంటే గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 అవుతుంది. నెట్ గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అవుతుంది 0 అవుతుంది. సో ఇది అంటే ఇక్కడ ఒక గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ పెట్టాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే యూనిట్ మాస్ని ఇక్కడ అజంప్షన్ చేసుకోవాలి. ఎట్లయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలి అంటే యూనిట్ ఛార్జ్ని ప్లేస్ చేస్తాంగా, దీని మీద పనిచేసే ఫోర్స్ ఎర్త్ వల్ల ఎంత అంటే టువర్డ్స్ ద సోర్స్ మాస్ ఈఎం ఇటువైపు ఉంటుంది, మూన్ వల్ల టువర్డ్స్ ద మూన్ ఇటువైపు ఉంటుంది. సో నెట్ అంటే నీకు ఏమవుతుందంటే ఈ రెండు ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేసినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 29.4 into 10 to the power of 4 కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఎర్త్. గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అవుతుందంటే 0 అవుతుంది. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసే క్వశ్చన్ ఏంటంటే టాపిక్ ఫైండ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at the center of the semicircular wire of mass m and length l as shown. సో ఇక్కడ సెమీసర్క్యులర్ వైర్, సో ఇది మనకి సెమీసర్క్యులర్ వైర్. సో దీన్ని లెంత్ ఎంత అంటే ఎల్, మాస్ ఎంత అంటే ఎం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెంటర్ దగ్గర గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలి. సో సెంటర్ దగ్గర గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలి అంటే అక్కడ మనం యూనిట్ మాస్ని అజంప్షన్ చేసుకోవాలి. ఓకేనా, దాని మీద పనిచేసే గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ డైరెక్షన్ ఉంటుందో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం అంటే ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుందాం. అక్కడ ఎంత లెంత్ dx అట్ అన్ యాంగులర్ పొజిషన్ ఎంత అంటే θ. సో మనం తీసుకున్న ఈ స్మాల్ ఎలిమెంట్ అనేది సెంటర్ దగ్గర చేసే యాంగిల్ ఎంత అంటే dθ. ఎంత అవుతుంది? dθ అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్? రేడియస్ r. సో దీని టోటల్ లెంత్ ఎంత అంటే l ఈజ్ ఈక్వల్ టు πr. సో r ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ l/π అని రాసుకోవచ్చు. l/π సేమ్ ఇందాకట్లాగానే ఇది వైర్ కాబట్టి 1 డైమెన్షన్ బాడీ కాబట్టి ఇందాకట్లాగానే దీని యొక్క మాస్, ఇది తీసుకున్న స్మాల్ ఎలిమెంట్ల మాస్ ఎంత అంటే dm అనుకుందాం. ఆ dm ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మాస్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ dx అవుతుంది. మాస్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ dx. తర్వాత ఇక్కడ చూడండి, ఈ సెంటర్ దగ్గర ఈ ఎలిమెంట్ వల్ల ఉండే గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది టువర్డ్స్ ఉంటుంది, టువర్డ్స్ స్మాల్ ఎలిమెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ స్మాల్ ఎలిమెంట్ వల్ల, ఈ dx అనే స్మాల్ ఎలిమెంట్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అనుకుందాం అంటే dE అనుకుందాం.
డిఈ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా తెలుసుకో మనకి. ఏంటి ఫార్ములా? జీ ఇంటూ క్యాపిటల్ ఎం బై జీ ఇంటూ మాస్ డివైడెడ్ బై డిస్టెన్స్ స్క్వేర్. అంటే ఎంత అవుతుందంటే జీ ఇంటూ మనకి ఏమవుతుంది ఇక్కడ మాస్ అంటే డిఎం బై ఆర్ స్క్వేర్. సో కాబట్టి డిఈ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ మనకి డిఎం అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ? డిఎం అంటే ఏం రాసుకోవచ్చు అంటే మాస్ పర్ యూనిట్ లెంత్, మాస్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ డిఎక్స్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్, ఆర్ స్క్వేర్. రైట్. ఇప్పుడు డిఎక్స్, ఇది డిఎక్స్ కదా. సో డిఎక్స్ అంటే మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ? ఆర్ డి థీటా రాసుకోవచ్చు. యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ లెంత్ బై రేడియస్గా. కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుందంటే డిఈ ఈజ్ ఈక్వల్ టు జీ ఎం బై ఎల్. డిఎక్స్ అంటే ఏమవుతుందంటే ఆర్ డి థీటా డివైడెడ్ బై ఇది ఎంత అవుతుందంటే ఆర్ స్క్వేర్. ఎంత అవుతుంది? ఆర్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు డిఈ ఈజ్ ఈక్వల్ టు డిఈ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే జిఎం డి థీటా డివైడెడ్ బై, సో ఎల్ అంటే ఏంటమ్మా ఇక్కడ? ఎల్ అంటే పై ఆర్. ఎల్ అంటే ఏంటి? పై ఆర్. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, చూద్దాం జస్ట్ ఇక్కడ ఆర్ ఎల్ ఇంటూ ఆర్ స్క్వేర్, ఎల్ ఇంటూ ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఆర్ అనేది దీంట్లో ఎన్ని సైన్ పోతుంటే ఆర్ టైమ్స్ పోతుంది. సో డిఈ ఈజ్ ఈక్వల్ టు జిఎం డి థీటా డివైడెడ్ బై ఎల్ అంటే పై ఆర్, కాబట్టి పై ఆర్ స్క్వేర్, పై ఆర్ స్క్వేర్, పై ఆర్ స్క్వేర్. రైట్. సో ఇప్పుడు మనకి డిఈ ఈజ్ ఈక్వల్ టు జిఎం డి థీటా డివైడెడ్ బై పై ఇంటూ ఆర్ అంటే ఏంటి? ఎల్ బై పై. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఎల్ స్క్వేర్ బై పై స్క్వేర్, ఎల్ స్క్వేర్ బై పై స్క్వేర్. సో డిఈ ఈజ్ ఈక్వల్ టు జిఎం డి థీటా పై, పై ఎంత అవుతుందంటే ఎల్ స్క్వేర్ అవుతుంది. డి ఈజ్ ఈక్వల్ జిఎం డి థీటా పై బై ఎల్ స్క్వేర్. సో ఇది మనం తీసుకున్న స్మాల్ ఎలిమెంట్ వల్ల ఈ పి అనే ఓ అనే పాయింట్ దగ్గర ఉండే గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఈ డిఈ డైరెక్షన్ ఎటుంది? టువర్డ్స్ సోర్స్ మాస్. డిఈ డైరెక్షన్ ఎటువైపు ఉంది? టువర్డ్స్ సోర్స్ మాస్, ఇటువైపు ఉంటుంది టువర్డ్స్ సోర్స్ మాస్. ఇప్పుడు ఈ డిఈని రిజాల్వ్ చేద్దాం. చేసినప్పుడు నీకు ఏమవుతుందంటే మనకి ఇటుపక్క డిఈ కాస్ థీటా, ఇటుపక్క నీకేమొస్తుంటే డిఈ సైన్ థీటా వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మీరు ఇటుపక్క లెఫ్ట్ సైడ్ ఇక్కడ కూడా మనం స్మాల్ ఎలిమెంట్ తీసుకుందాం. లెఫ్ట్ సైడ్ కూడా స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటే దాని యొక్క డిఈ కాస్ థీటా ఇటు ఉంటుంది. డిఈ కాస్ థీటా, దాని యొక్క డిఈ కాస్ థీటా, దాని యొక్క డిఈ సైన్ థీటా ఇటువైపు ఉంటుంది. డిఈ సైన్ థీటా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ? డిఈ కాస్ థీటా ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతాయి. డిఈ కాస్ థీటా ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి మిగిలిపోయింది ఏంటి? ఓన్లీ వై డైరెక్షన్లో కాంపోనెంట్స్ మాత్రం మిగులుతాయి. సో కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఈ వై, ఇంటిగ్రేషన్ ఆఫ్ అంతా డిఈవై. మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఈవై అంటే సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ వై కాంపోనెంట్స్ ఏంటి? డిఈ సైన్ థీటాగా, కాబట్టి డిఈ ఏమవుతుందంటే సైన్ థీటా. కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఈ వాల్యూ ఆల్రెడీ కనుక్కొని ఇక్కడ పెట్టుకున్నాం మనం. ఏంటి? జి ఎం డి థీటా పై బై ఎల్ స్క్వేర్ ఇంటూ ఏమవుతుంది? సైన్ థీటా.
ఇంటూ సైన్ థీటా. మరి టోటల్ సెమీ సర్కిల్ మొత్తం వల్ల ఓ అనే పాయింట్ దగ్గర గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి అంటే దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి ఫ్రమ్ 0 to π. 0 to π. సో ఇప్పుడు మనం కాన్స్టెంట్స్ అన్నీ కూడా బయట పెడదాం. సో లోపల మాత్రం ఓన్లీ మనకి సైన్ థీటా డి థీటా ఉంచుతాం. సో ఈ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే Gm π L² ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π సైన్ థీటా డి థీటా. సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే Gm π L². సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ థీటా అంటే ఏమవుతుందంటే మైనస్ కాస్ థీటా 0 to π. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే ఈజ్ ఈక్వల్ టు Gm π L². ఇది ఏమవుతుందంటే మైనస్ కాస్ π, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్, ఇది కాస్ 0. సో ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది Gm π L². ఇది ఏమవుతుందంటే కాస్ π -1గా 1 + 1 అవుతుంది 2 అవుతుంది, కాబట్టి 2 ఇటు వస్తుంది. సో కాబట్టి 2Gm L² ఎటువైపు ఉంటుంది, డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది చెప్పండి. డైరెక్షన్ ఎటువైపు ఉంటుందంటే అలాంగ్ y యాక్సిస్, అలాంగ్ y యాక్సిస్, అలాంగ్ y యాక్సిస్, అలాంగ్ y యాక్సిస్. ఇది మనకి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at a point which is at center, అంటే ఏదైనా సరే ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటాం, ఆ చిన్న ఎలిమెంట్ మనం మాసం కనుక్కుంటాం, ఫార్ములా వేస్తాం. గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా ఏంటి, Gm/r²గా దాని వేసి క్యాలిక్యులేషన్ చేస్తాం. సో నెక్స్ట్ మనం ఇప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు ద యూనిఫామ్ స్పెరికల్ షెల్, గ్రావిటేషనల్ ఫీల్డ్ డ్యూ టు ద యూనిఫామ్ స్పెరికల్ షెల్. మరి వీటిని కొంచెం డెరివేషన్ అనేది డెరివేట్ చేయడం అనేది కష్టం. సెకండ్ ఇయర్లో అయితే ఏంటంటే గాసులా కాన్సెప్ట్ను ఉపయోగించి ఈజీగా మనం డెరైవ్ చేయొచ్చు. కొంచెం ఈ డెరివేషన్స్ హార్డ్ ఉంటాయి కాబట్టి మనం అనాలజీ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనకి స్పెరికల్ షెల్ ఉంది, దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అవుట్ సైడు, తర్వాత ఆన్ ద షెల్, ఇన్సైడ్ ద షెల్ ఏ విధంగా ఉంటుంది అనే అనాలజీని ఉపయోగించి సేమ్ అవే ఈక్వేషన్లు ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనం దానికి వేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ద స్పెరికల్ షెల్ తీసుకుందాం. దీని రేడియస్ ఎంత అంటే r, విచ్ ఈస్ యూనిఫామ్లీ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. మనం షెల్కి ఛార్జ్ ఇచ్చామనుకోండి, షెల్కి ఛార్జ్ ఇచ్చినప్పుడు ఆ ఛార్జ్ అంతా కూడా సర్ఫేస్ మీద యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ ఉంటుంది. దెర్ ఇస్ నో ఛార్జ్ ప్రజెంట్ ఇన్సైడ్ ద షెల్, రైట్. సో ఇప్పుడు అవుట్ సైడ్ పాయింట్ దగ్గర, తర్వాత ఆన్ ద సర్ఫేస్, తర్వాత ఇన్సైడ్ ద షెల్, ఈ గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ నీకు ఏ విధంగా మారుతుంది, గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ విధంగా మారుతుందో చెక్ చేద్దాం. ఫస్ట్ మీరు ఇక్కడ చూడండి, ఇది స్పెరికల్ షెల్ ఇది. సో ఈ స్పెరికల్ షెల్ వల్ల మనకి ఇన్సైడ్ స్టార్ట్ చేద్దాం. ఇన్సైడ్ అంటే r less than r ఏమవుతుంది, ఈ వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది, ఎందుకంటే దెర్ ఇస్ నో ఛార్జ్ ప్రజెంట్ ఇన్సైడ్ ద షెల్. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ r ఈజ్ ఈక్వల్ టు r దగ్గర ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు మనం సెకండ్ ఇయర్లో నేర్చుకున్నాం 1/4πε0 Q/r² అవుతుంది, Q/r². మరి అదేవిధంగా థర్డ్ వన్ ఏంటంటే r greater than r అవుట్ సైడ్ ద పాయింట్ దగ్గర,
ఈ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 1/4πε0 క్యూబ్ బై స్మాల్ ఆర్ స్క్వేర్ అవుతుంది. స్మాల్ ఆర్ స్క్వేర్ న్యూటన్ పర్ కూలుంబ్. సో ఇప్పుడు అంటే నీకేంటంటే చూడండి, సెంటర్ నుంచి మనకి సర్ఫేస్ వరకు ఫీల్డ్ ఏమీ ఉండదు. ఈజ్ ఈక్వల్ టు 0. ఫీల్డ్ ఏమీ ఉండదు. ఓకేనా. సర్ఫేస్ దగ్గర నీకు ఏమవుతుంది, మ్యాక్సిమం అవుతుంది. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ 0, ఈజ్ ఈక్వల్ 0, ఇదంతా కూడా నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమి ఉండదు. సర్ఫేస్ దగ్గర మాత్రం నీకు ఏమవుతుందంటే మ్యాక్సిమం అవుతుంది. ఇది మ్యాక్సిమం. సర్ఫేస్ దగ్గర నీకు ఏమవుతుంది, మ్యాక్సిమం అవుతుంది. తర్వాత నీకు సర్ఫేస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు, అవుట్ సైడ్ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమవుతుంది, డిక్రీజెస్ అవుతుంది. డిక్రీజెస్ అంటే ఎట్లా డిక్రీజ్ అవుతుంది, 1/r². ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r². ఆ విధంగా మనకి ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ 0 అయిందనుకోండి, ఆర్ ఈజ్ ఈక్వల్ 0 అయితే ఈజ్ ఈక్వల్ 0. సెంటర్ నుంచి నీకు సర్ఫేస్ వరకు కాన్స్టెంట్గా ఉంటుంది. సర్ఫేస్ దగ్గర నీకు ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్ 1/4πε0 క్యూబ్ బై r² అవుతుంది. మ్యాక్సిమం అవుతుంది, మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. ఇప్పుడు అవుట్ సైడ్ ద పాయింట్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. డిక్రీజెస్ ఫ్రమ్ ద సర్ఫేస్. ఓకేనా, డిక్రీజ్ అవుతుంది. యూనివర్సల్ ప్రపోర్షన్ 1/r². సేమ్ ఇదే అనాలజీ మనం ఏం చేద్దాం అంటే గ్రావిటేషన్లో కూడా వేద్దాం. సేమ్ గ్రావిటేషన్లో కూడా. సో ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం అంటే, ఇక్కడ కూడా ఇప్పుడు యూనిఫామ్ స్పెరికల్ షెల్ తీసుకుందాం. ఇక్కడ మాస్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ యూనిఫామ్లీ ఓవర్ ఇట్స్ సర్ఫేస్. ఓకేనా. దీని రేడియస్, దీని మాస్ ఎంత అంటే m, దీని రేడియస్ ఎంత అంటే r. రేడియస్ అంత ఇది r. రైట్. సో ఇప్పుడు మనకి గ్రాఫ్ గీద్దాం. అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అదే దాన్ని ఏమంటారు, గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, తర్వాత r గ్రాఫ్ గీస్తాం. అలా మనం గ్రాఫ్ గీస్తాం. గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, నెంబర్ 1 ఫస్ట్ది ఏంటంటే, ఇక్కడ మనం కనుక్కున్నాం ఇక్కడ r లెస్ దాన్ r. లోపల మాస్ ఏం లేదు కాబట్టి మనకి గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈక్వల్ ఎంత అవుతుందంటే 0. r లెస్ దాన్ r. నెక్స్ట్ రెండోది ఏంటంటే r ఈజ్ ఈక్వల్ టు r. ఏమవుతుంది, గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవుతుంది సర్ఫేస్ దగ్గర. మీకు ఏమవుతుందంటే ఈక్వల్ టు -gm/r². ఎందుకంటే నీకు దిస్ ఈజ్ ద గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ టువర్డ్స్ అట్రాక్షన్ ఫోర్స్ కాబట్టి ఇది టువర్డ్స్ ద సెంటర్ ఉంటుంది. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ మైనస్ పెడతాం టువర్డ్స్ ద సెంటర్. ఓకేనా. దిస్ మాస్ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద సెంటర్. గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఈ పాయింట్ దగ్గర. నెక్స్ట్ అవుట్ సైడ్ ద పాయింట్ దగ్గర అంటే నీకు ఏమవుతుంది, అవుట్ సైడ్ ద పాయింట్ దగ్గర కనుక్కోవాలి అంటే r ఈజ్ గ్రేటర్ దాన్ r. మళ్ళీ ఇక్కడ ఈ ఈక్వల్ ఎంత అవుతుంది, అది కూడా -gm/r² ఇంటూ r క్యాప్. అది కూడా ఈ మైనస్ గుర్తు అనేది ఏం తెలియజేస్తుందంటే టువర్డ్స్ ద సెంటర్ అని. అవే ఫ్రమ్ ద సెంటర్ అయితే పాజిటివ్, టువర్డ్స్ సెంటర్. సో ఇది I ఈక్వల్ టు -gm/స్మాల్ r². అంటే ఇక్కడ కూడా ఏంటంటే అక్కడ ఛార్జ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది, ఇక్కడ కూడా ఏంటంటే మాస్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఓవర్ ఇట్ సర్ఫేస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే
సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు నీకు ఇక్కడ r=0 అయితే E=0 సెంటర్ దగ్గర మొత్తం జీరోనే. సర్ఫేస్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే మ్యాక్సిమం అవుతుంది. ఇప్పుడు సర్ఫేస్ నుంచి బయటకు వచ్చేసరికి ఏమవుతుందంటే డిక్రీజెస్ ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 1/r². అంటే సేమ్ మిర్రర్ ఇమేజ్ అన్నమాట. ఇది ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r². ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గ్రాఫ్స్ అనేవి రెక్టాంగులర్ హైపర్బోలా ఉన్నాయిగా, కాబట్టి ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్గా ఉంటుంది. దీనికి ఆపోజిట్ మిర్రర్ ఇమేజ్ అన్నమాట. ఏది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ద స్పెరికల్ షెల్. ఇక్కడ మనం సెకండ్ది ఏంటంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు షెల్, స్పెరికల్ షెల్. ఈ ఎనాలజీని ఉపయోగించి మనం అవుట్ సైడు, తర్వాత ఇన్సైడు, తర్వాత ఆన్ ద సర్ఫేస్ ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ విధంగా ఉంటుంది అనేది మనం కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు సాలిడ్ స్పియర్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ద యూనిఫామ్లీ చార్జ్డ్ సాలిడ్ స్పియర్ చూద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ముందేద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు సాలిడ్ స్పియర్ అంటే యూనిఫామ్లీ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ స్పియర్ ఇది. సో దాన్ని ఎనాలజీని ఉపయోగించి దీన్ని వేద్దాం మనం. ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక సాలిడ్ స్పియర్. ఇక్కడ మనకి దీనికి ఛార్జ్ ఇచ్చామనుకోండి, మొత్తం ఓవర్ ఇట్స్ వాల్యూమ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఓవర్ ఇట్ ఎంటైర్ వాల్యూమ్ ఛార్జ్ ఇస్తే. సో ఇది సెంటర్. ఇప్పుడు మనం ఒక పక్కన గ్రాఫ్ను కూడా గీసుకొని మనం చెక్ చేద్దాం. ఇక్కడ గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ వై యాక్సిస్ మీద ఆర్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ కూడా గీద్దాం. ఫస్ట్ మనం ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఏమవుతుంది చెప్పండి. ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ అన్నప్పుడు మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చింది ఏంటి, ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r². రైట్. సర్ఫేస్ దగ్గర ఉన్నప్పుడు ఆర్ ఈక్వల్ ఆర్ అవుతుందిగా. ఈ ఈక్వల్ ఎంత అవుతుంది, 1/4πε0 Q/R². పైన ఏంటంటే స్మాల్ r². పైది ఏంటంటే స్మాల్ r². మరి అదేవిధంగా ఆర్ లెస్ దాన్ ఆర్ అయినప్పుడు థర్డ్ కేస్ ఏమవుతుంది, ఆర్ లెస్ దాన్ ఆర్ అన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇన్సైడ్ ఇది ఏమవుతుంది, 0 కాదు సార్. 1/4πε0 Q/R/r³ అవుతుంది. ఏమవుతుందమ్మా, r³ అవుతుంది. ఇది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ద సాలిడ్ స్పియర్. సో ఇక్కడ మనం గ్రాఫ్ను కూడా అనాలిసిస్ చేద్దాం. అంటే నీకేంటంటే ఇక్కడ సాలిడ్ స్పియర్లో ఇన్సైడ్ సాలిడ్ స్పియర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అప్ టు సర్ఫేస్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హౌ మచ్, ఆర్. మరి అవుట్ సైడ్ అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, సర్ఫేస్ దగ్గర ఏమవుతుంది, ఈక్వల్ 1/4πε0 Q/R² అవుతుంది. నీకు అవుట్ సైడ్ ద పాయింట్ దగ్గర ఏమవుతుందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 1/R² కాబట్టి రెక్టాంగులర్ హైపర్బోలా. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/R² అవుట్ సైడ్ ద పాయింట్ దగ్గర.
సో ఇది ఈ ఎనాలజీని మనం ఉపయోగించి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దానికి కూడా గీద్దాం. ఏది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ సాలిడ్ స్పియర్. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ సాలిడ్ స్పియర్. సో ఇది మనకు సెంటర్, ఇది ఓకేనా. సో మాస్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఇట్స్ వాల్యూమ్ యూనిఫామ్లీ. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఇది ఏంటంటే ఆర్. పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ అయితే, ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ అయితే, ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ అయితే నీకు ఏమవుతుంది, ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక మనకి ఏమవుతుంది, ఇందాక ప్లేస్లో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఈక్వల్ టు మైనస్ జిఎం బై ఆర్ స్క్వేర్. జిఎం బై ఏమవుతామా ఆర్ స్క్వేర్, స్మాల్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్. ఎందుకంటే ఇది టువర్డ్స్ ద సెంటర్గా ఉండేది, గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ టువర్డ్స్ ద సెంటర్ కాబట్టి నెగిటివ్ తీసుకుంటాం. ఇక్కడక్కడ పాయింట్ తీసుకుందాం, ఓకేనా. టువర్డ్స్ ద సెంటర్ ఉంటుంది, టువర్డ్స్ ద సెంటర్. నెక్స్ట్ రెండోది సర్ఫేస్ మీద తీసుకున్నాం, ఈక్వల్ టు ఎంత అవుతుంది, మైనస్ జిఎం బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్. ఆర్ క్యాప్ ఈజ్ ద యూనిట్ వెక్టార్ అలాంగ్ ఆర్. ఇది ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఆర్ దగ్గర, మరి అదేవిధంగా ఇన్సైడ్ తీసుకుందాం. ఇన్సైడ్ తీసుకున్నప్పుడు నీకు ఏమవుతుంది, ఈ ఈక్వల్ టు మైనస్ జిఎం, సేమ్ అదే మోడల్గా ఆర్ బై ఏమైతే ఇక్కడ ఆర్ క్యూబ్ ఇంటూ ఆర్ క్యాప్. అది ఇక్కడ కూడా అంతేగా, మైనస్ 1/4 పెప్సిలాన్ నాట్ 1/4 పెప్సిలాన్ క్యూఆర్ బార్ క్యూబ్ వేసాంగా, ఇక్కడ మైనస్ వస్తుంది టువర్డ్స్ ద సెంటర్ కాబట్టి. ఇప్పుడు మనం గ్రాఫ్ గీద్దాం. గ్రాఫ్ గీసినప్పుడు ఏమొస్తుంది, ఈ గ్రాఫ్ గీసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా నీకు అదే డయాగ్రామ్ ఆపోజిట్లో వస్తుంది. అంటే సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు నీకు ఎలా ఉంది, ఇది సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్, డైరెక్ట్ ఇక్కడ మనకు కనపడుతుంది ఎందుకు, ఆర్ లెస్ దెన్ ఆర్గా ఇక్కడ మ్యాక్సిమం అయింది, సర్ఫేస్ దగ్గర మ్యాక్సిమం అయింది. మరి అదేవిధంగా నెక్స్ట్ ఏంటి, ఇక్కడ నీకు సర్ఫేస్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఏమైంది, ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్గా. కాబట్టి సేమ్ అదే గ్రాఫ్, ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. అంటే ఇది మిర్రర్ ఇమేజ్, సేమ్ దానికి దీనికి ఒకటే. ఇది కాకపోతే ఏమవుతుందంటే ఇది మైనస్ కాబట్టి గ్రాఫ్ ఇట్లా వచ్చింది, ఈ ప్రపోర్షనల్ టు ఆర్. అంటే ఈ ఆర్ ఈక్వల్ 0 దగ్గర ఈక్వల్ 0, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అప్ టు సర్ఫేస్ నుంచి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇది మనకి గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ద సాలిడ్ స్పియర్. అంటే ఎనాలజీ నుంచి మనం నేర్చుకున్నాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఏంటంటే ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ద గ్రావిటేషన్ ఫీల్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్లానెట్స్ A and B of masses MA and MB and radius RA and RB if they have equal masses. Number 2 ఏంటంటే if they have equal density. అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, మనకు రిలేషన్ బిట్వీన్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్లానెట్ అండ్ మాసెస్, వీటి మధ్య రిలేషన్ తీసుకురావాలి. రైట్, ఇప్పుడు మనకి 2 ప్లానెట్స్ ఉన్నాయి, ప్లానెట్ ఏ, ప్లానెట్ బి. సో ఇప్పుడు మనం ఫస్ట్ బిట్ చేద్దాం. ఈ ఈక్వల్ టు అసలు ఫార్ములా ఏంటి, ఈ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే మైనస్ జిఎం బై ఏమవుతుంది ఆర్ స్క్వేర్. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈక్వల్ టు ఇంటూ ఆర్ క్యాప్. ఆర్ క్యాప్ ఈస్ ద యూనిట్ వెక్టర్ అలాంగ్ ఆర్.
ఎందుకంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎప్పుడు కూడా టువర్డ్స్ ద సోర్స్ మాస్ వైపు ఉంటుంది, టువర్డ్స్ ద సోర్స్ మాస్. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సేమ్ మాస్ అన్నాడు, ఈక్వల్ మాసెస్ అన్నాడు, కాబట్టి ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r². సో కాబట్టి ఈఏ బై ఈబి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే RB² డివైడెడ్ బై RA², RB² డివైడ్ బై RA². ఈక్వేషన్స్ ఇది 1. మరి అదేవిధంగా ఇక్కడ నీకు ఏంటంటే ఇఫ్ దే హ్యావ్ ఈక్వల్ డెన్సిటీ అన్నాడు, ఇఫ్ దే హ్యావ్ ఈక్వల్ డెన్సిటీ అన్నాడు. డెన్సిటీ ఈక్వల్ అయితే అప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -GM/r² ఇంటూ r³ అని రాసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఉంది, అంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మాస్ బై వాల్యూమ్. అంటే మాస్ ఈజ్ ఈక్వల్ అవుతుంది డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో ఈ ఈక్వల్ అవుతుంది -G. మాస్ అంటే ఏమవుతుంది డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. అంటే ఏ ప్లానెట్ అయినా స్పెరికల్ షేపేగా, 4/3πr³ డివైడెడ్ బై r². సో ఇక్కడ E ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతాం అక్కడ -4/3πρ/g అవుతుంది, πρ/g ఇంటూ ఇక్కడ యూనిట్ వెక్టర్ కూడా ఉంది r². అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఇక్కడ ఈ ప్రపోర్షనల్ టు r అని తెలుస్తుంది, ఈ ప్రపోర్షనల్ టు r. అంటే ఇక్కడ రేషియో కనుక్కుందాం, ఎలక్ట్రిక్ గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ రేషియో. అంటే EA/EB ఈజ్ ఈక్వల్ టు నీకేమవుతుంది RA డివైడెడ్ బై RB. ఇది రేషియో అనమాట. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ చూడండి. క్యాలిక్యులేట్ ద గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆర్ గ్రావిటేషన్ ఫీల్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ x ఆన్ ద యాక్సిస్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ యూనిఫామ్ డిస్క్ ఆఫ్ మాస్ m అండ్ రేడియస్ r. సో ఈసారి మన డిస్క్ నుంచి, డిస్క్ దిస్ ఈజ్ యూనిఫామ్ డిస్క్. Now we want to find out gravitational field intensity at a distance x from the center. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ డిస్క్ మాస్ అంతా m, దాని రేడియస్ అంతా, దీని రేడియస్ అంతా అంటే r, దీని రేడియస్ అంతా ఇది r. సో ఇప్పుడు మనం ఈ డిస్క్ అనేది it is the combination of several elementary rings అనుకుందాం. It is the combination of several elementary rings అనుకుందాం. సో ఇప్పుడు let us consider a small elemental ring. Small elemental ring of radius ఎంత అంటే smaller and thickness ఎంత అంటే స్మాల్ ఎలిమెంటరీ రింగ్ థిక్నెస్ ఎంత అంటే dx. సో దీనివల్ల మనకి ఎక్స్ డిస్టెన్స్లో ఈ P అనే పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కుందాం. ముందు దాన్ని కనుక్కొని తర్వాత ఇంటిగ్రేషన్ చేద్దాం. సో దీనివల్ల ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ఏ డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ ద సెంటర్ P ఈస్ ఎంత అంటే DE అనుకుందాం. అందులో ఇది 2D బాడీ, 2 డైమెన్షనల్ బాడీ. సో కాబట్టి ఇది డిస్క్ కాబట్టి మనం ఏమనుకుందాం అంటే మాస్ పర్ యూనిట్ ఏరియా ఎంత అంటే మాస్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ఎ డిస్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే m/πr² అవుతుంది. m/πr² మాస్ పర్ యూనిట్ ఏరియా. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఎలిమెంటల్ రింగ్ యొక్క ఏరియా ఎంత. సో కాబట్టి మాస్ ఆఫ్ ఎలిమెంటల్ రింగ్ ఎంత అంటే dm అనుకుందాం. సో ఆ dm ఈజ్ ఈక్వల్ టు
ఎంత అవుతుందంటే మాస్ పర్ యూనిట్ ఏరియా ఇంటూ ఏరియా ఆఫ్ దట్ ఎలిమెంటల్ రింగ్ అంటే ఎంత అవుతుందంటే 2πr dr 2πr dr. సో ఇప్పుడు ఈ ఎలిమెంటల్ రింగ్ మనకి ఏరియా ఎంత అంటే 2πr dr టోటల్ సర్కంఫరెన్స్ ఇంటూ మాస్ పర్ యూనిట్ ఏరియా πr², పై క్యాపిటల్ స్క్వేర్, పై క్యాపిటల్ స్క్వేర్. ఇది మనకి దాని యొక్క ఎలిమెంట్. సో ఈ స్మాల్ ఎలిమెంటల్ రింగ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, అదే గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అంటే డిఈ అనుకుందాం, డిఈ. సో దట్ డిఈ ఈజ్ ఈక్వల్ టు, జనరల్గా మనం ఫార్ములా రాద్దాం, ఏంటి, జీ ఇంటూ డిఎం డివైడెడ్ బై, ఏమవుతుంది, జీ ఇంటూ డిఎం డివైడెడ్ బై మనకి డిస్టెన్స్ స్క్వేర్ వేయాలి. సో డిస్టెన్స్ స్క్వేర్ అంటే ఇక ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే మనకి ఇందాక మనం చెప్పుకున్నాం అక్కడ, అది స్మాల్ ఎలిమెంటల్ రింగ్ అంటే రింగ్ వచ్చింది అక్కడ, ఏమవుతుంది మనకి r² + x² హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2గా అంటే జీ ఇంటూ డిఎం బై డివైడెడ్ బై ఏమవుతుంది ఇక్కడ r² + x² హోల్ పవర్ 3/2, జీ డిఎం ఇంటూ ఎక్స్. ఇందాక మనకి రింగ్ ఇది కనుక్కున్నాంగా, ఏంటి ఆ రింగ్ ఏంటి, జీ క్యాపిటల్ ఎక్స్ బై r² + x² హోల్ పవర్ 3/2 కనుక్కున్నాం. సో ఇప్పుడు మనకి r² + x² హోల్ పవర్ 3/2 ఇది. ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ x² + r² ఈజ్ ఈక్వల్ టు మనం y² అనుకుందాం, x² + r² ఈజ్ ఈక్వల్ అనుకుందాం, మనం y² అనుకుందాం. సో ఇప్పుడు మనకి 2x dx అంటే ఇక్కడ x కాన్స్టెంటేగా కాబట్టి 0, దాని డెరివేటివ్ 0. x అంటే డిస్టెన్స్గా ఇక్కడ నుంచి, ఇది కాన్స్టెంట్గా. r వాల్యూ అనేది నీకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ 2r dr ఈజ్ ఈక్వల్ టు 2y dy, r dr ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, y ఇంటూ dy. సో ఇది మనం ఎక్కడ పెట్టుకుంది, ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దాం. డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే జీ, డిఎం అంటే ఏమవుతామా 2πr dr m/πr² ఇంటూ ఇదంతా అవుతుందంటే ఎక్స్, ఇక్కడ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ ఇంకా అవుతుంది ఎక్స్ డివైడెడ్ బై మనకి r² + x² హోల్ పవర్ ఎంత అవుతుంది 3/2, r² + x² హోల్ పవర్ ఆఫ్ 3/2. రైట్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇక్కడ నీకు చూడండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ r ఈజ్ ఈక్వల్ 0 అనుకోండి, r ఈజ్ ఈక్వల్ 0 పెడితే y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, x అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు r అనుకోండి, క్యాపిటల్ అనుకోండి, y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే x² + r² అవుతుంది, x² + r². కాబట్టి ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఈ 0 to మనకి అంటే దాని అర్థం ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఈ x2 √(x² + r² ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ x2 √(x² + r². ఇప్పుడు చూద్దాం దీంట్లో, దీంట్లో మనకి పై క్యాన్సిల్, ఇక్కడ ఈ పై క్యాన్సిల్. తర్వాత మనకి బయటికి ఏమొస్తుంది, ఇక్కడ బయటికి కాన్స్టెంట్స్ ఏంటి, ఇక్కడ జీ కాన్స్టెంటే, 2 కాన్స్టెంటే, m కాన్స్టెంటే, x కాన్స్టెంటే. కాబట్టి బయటికి ఏం పెడదాం అంటే మనకి ఇక్కడ బయట
2g mx 2g mx ఇంటూ ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ నీకు rdr సో rdr 2g mx rdr డివైడెడ్ బై ఇక్కడ ఎంత అవుతుంది r² + x² హోల్ పవర్ 3/2. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే E = 2gmx ఇంటిగ్రేషన్ ఆఫ్ x టు x² + r². rdr అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ ydy అని రాసుకోవచ్చుగా. ఇక్కడ ఉందిగా మనకి rdr అంటే ydyగా ydy డివైడెడ్ బై r² + x² హోల్ పవర్ 3/2 అంటే y² హోల్ పవర్ 3/2 y² హోల్ పవర్ 3/2. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి ఇక్కడ E = ఏమవుతుంది అక్కడ E = 2g ఇది కాదు 2g ఇప్పుడు 2g mx ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ మనకి y దీంట్లో ఎన్నిసార్లు పోతుంది ఇది స్క్వేర్ అంటే y² అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y² dy ఇది x టు √x² + r². సో E = 2gmx ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y² అంటే అంత -1/y అంటే -1/y x టు x² + r². రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం E = ఏమవుతుంది 2gmx ఇదేమవుతుంది ఇక్కడ మనకి 1/y లిమిట్స్ ఇంటర్చేంజ్ చేద్దాం x టు ఇక్కడ అవుతుంది x² + r². సో E = 2gmx ఏమవుతుందంటే y ఈజ్ రీప్లేస్డ్ బై xగా 1/x మైనస్ ఇదేమవుతుంది 1/√x² + r². x² + r². సో ఇది మనకి వచ్చేది x² + r². రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎక్స్ని లోపల పంపిద్దాం. E = ఏమవుతుంది ఇక్కడ లోపల పంపిస్తే 2gm x/x 1 మైనస్ ఇదంతా అవుతుంది x/√x² + r². x/√x² + r². సో దీన్ని మనం ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మన డయామీటర్కి ఆపోజిట్ పాయింట్ నుంచి మనం ఇక్కడ P అనే పాయింట్కి ఒక లైన్ చేసాం. దిస్ ఈజ్ ఆల్ఫా అనుకుందాం అండ్ దిస్ ఈజ్ హౌ మచ్ ఇది r అనుకుందాం. అంటే cos ఆల్ఫా ఏమవుతుంది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్గా ఇది ఏమవుతుంది x² + r²గా. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే E = 2gm × 1 - ఏమవుతుంది cos ఆల్ఫా. ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు వాట్ యూనిఫామ్ సర్క్యులర్ డిస్క్. సో నెక్స్ట్ మనకి ప్రాబ్లం ఏంటంటే ఏ యూనిఫామ్ సాలిడ్ స్పియర్ ఆఫ్ మాస్ m and radius a is surrounded symmetrically by a uniform thin spherical shell of equal mass and radius 2a. Find the gravitational field at a distance 3/2 from center, 5/2 from center. 5/2 from center. Uniform solid sphere. సో ఇది మనకి సాలిడ్ స్పియర్. ఇది ఈ యూనిఫామ్ సాలిడ్ స్పియర్ ఈజ్ సరౌండెడ్ బై యూనిఫామ్ థిన్ స్పెరికల్ షెల్.
షెల్. ఇది. సో ఇప్పుడు వాడు ఏమడుతున్నావు చూడండి, అక్కడ మనకి ఏమొస్తుంది ఇక్కడ దాంట్లో క్వశ్చన్. ఫైండ్ ద అంటే దీని యొక్క రేడియస్ ఎంత అంటే 2a. దాని యొక్క రేడియస్ ఎంత, ఇది 2a. ఈ సాలిడ్ స్పియర్ ఉందిగా, లోపల ఉండే స్పియర్, దాని యొక్క రేడియస్ ఎంత అంటే a. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అంటే ఫైండ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ 3/2 ఫ్రమ్ ద సెంటర్. 3/2 ఫ్రమ్ ద సెంటర్ అంటే ఇన్సైడ్ ద స్పెరికల్ షెల్ వస్తుంది, అంటే 1.5. 1.5 అంటే ఇక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది ఆ పాయింట్. ఈ పాయింట్ మనం అనుకుందాం అంటే ఏ అనుకుందాం, 3/2a. 3/2a. నెక్స్ట్ ఏంటి 5/2 ఫ్రమ్ ద సెంటర్. 5/2 అంటే కొంచెం బయటికి, ఇది దాటిపోవాలి, ఇది బి అనుకుందాం. ఇదంతా అవుతుంది, ఇది 5/2a. 5/2a. సో ఇది మనం ఏ దగ్గర కనుక్కుందాం, ఎట్ ఏ. ఏం కనుక్కోవాలి, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలి. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఫార్ములా ఏంటి, gm/r². gm/r². సో కాబట్టి ఇక్కడ సాలిడ్ స్పియర్, ఈ సాలిడ్ స్పియర్ ఎలక్ట్రిక్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ టు ద సాలిడ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు gm డివైడెడ్ బై దాని డిస్టెన్స్ స్క్వేర్, 3/2a హోల్ స్క్వేర్. అంటే ఎంత అవుతుంది ఇక్కడ, gm/9/4a². అంటే అది అవుతుంది 4gm డివైడెడ్ బై 9a². ఎటువైపు ఉంటుంది, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వైపు టువర్డ్స్ సెంటర్. సెంటర్ ఆఫ్ ద స్పియర్. ఇప్పుడు అదే పాయింట్ దగ్గర మనం ఏం కనుక్కోవాలి అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ద షెల్ కనుక్కోవాలి. ఈ డ్యూ టు ద షెల్ 0 అవుతుంది. ఎందుకు, ఆ పాయింట్ అనేది షెల్కి ఇన్సైడ్ ఉంది కాబట్టి ఇన్సైడ్ ద షెల్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0గా, కాబట్టి అది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఎట్ బి దగ్గర కనుక్కోవాలి. ఈ బి అనే పాయింట్ అనేది ఇద్దరికి అవుట్ సైడే ఉంది, సెంటర్ నుంచి. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ డ్యూ టు సాలిడ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు gm/, ఏమవుతుంది ఇక్కడ, gm/ సెంటర్ నుంచి 5/2a హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది gm/25/4a². దట్ ఈజ్ ఈక్వల్ టు 4gm/25a². ఎటుంటుంది ఇది, టువర్డ్స్ సెంటర్, ఇటువైపు ఉంటుంది, టువర్డ్స్ సెంటర్. మరి అదేవిధంగా షెల్ గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ టు షెల్ ఈజ్ ఈక్వల్ టు gm/, సేమ్ అది కూడా అంతే, ఫ్రమ్ ద సెంటర్ నుంచిగా. అంటే దాని అదేంటి, దట్ షెల్ బిహేవ్స్ లైక్ ఏ హోల్ మాస్ ఈజ్ లొకేటెడ్ ఎట్ సెంటర్. సో కాబట్టి అందుకని సెంటర్ నుంచి తీసుకుంటాం మనం అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుందంటే 5/2a హోల్ స్క్వేర్ gm/25/4a². దట్ ఈజ్ ఈక్వల్ టు 4gm/25a². ఇదేమవుతుంది, టువర్డ్స్ సెంటర్. సో కాబట్టి రెండు సెంటర్ వైపే ఉన్నాయి, ఇది కూడా సెంటర్ వైపే ఉంది. కాబట్టి రిజల్టెంట్ ఫీల్డ్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, రిజల్టెంట్ ఫీల్డ్ అంతా ఏమవుతుంది, 4gm డివైడెడ్ బై 25a² ప్లస్ 4gm డివైడెడ్ బై 25a². దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ 8gm డివైడెడ్ బై 25a² టువర్డ్స్ సెంటర్. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అక్కడ ఫైండ్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద స్పియర్ ఆఫ్ మాస్ m రేడియస్ a
on the ring of mass small m radius a as shown figure. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఈ స్పియర్ అనేది రింగ్ మీద ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తుందో, రింగ్ అనేది స్పియర్ మీద అంతే ఫోర్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. అందువల్ల ఇక్కడ ఏమడిగాడంటే ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద స్పియర్ ఆన్ ద రింగ్ అన్నాడు. బై ద స్పియర్ ఆన్ ద రింగ్ అన్నాడు. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే బై ద రింగ్ ఆన్ ద స్పియర్ కనుక్కుందాం. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనకి ఏదైనా ఒక ఛార్జ్ని కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టామనుకోండి, క్యూఎన్ఐ ఛార్జ్ని, దాని మీద పనిచేసే ఫోర్స్ ఎంత అంటే మనందరికీ తెలిసింది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ క్యూ. సేమ్ ఇక్కడ కూడా అదే ఫార్ములా వేస్తాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ మనకి ఈ ఇంటూ ఎం. ఎం అంటే ఏంటంటే మాస్ అంటే ఎం అంటే ఏంటంటే మాస్ ఆఫ్ ద స్పియర్, మాస్ ఆఫ్ ద స్పియర్. ఛార్జ్ బదులు ఇక్కడ మాస్. సో ఇప్పుడు మనకి రింగ్ యొక్క యాక్సిస్ మీద ఉంది, దీని సెంటర్ ఎంత డిస్టెన్స్లో ఉంది, a√3. కాబట్టి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద రింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఎక్స్, ఆ ఫార్ములా మనకి తెలుసు. ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే gmx డివైడెడ్ బై ఏమవుతుంది a² ప్లస్ x² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఓకేనా, రైట్. ఇప్పుడు అదే ఫార్ములా ఇక్కడ వేస్తాం మనం, అదే ఫార్ములా వేస్తాం. ఈజ్ ఈక్వల్ టు g, మనకి ఏమవుతుంది ఇక్కడ gm x అంటే ఎంత a√3 డివైడెడ్ బై a² ప్లస్ a√3 హోల్ స్క్వేర్ హోల్ టు పవర్ 3/2. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది g(m) a√3 డివైడెడ్ బై a² ప్లస్ ఇదేమవుతుంది 3a² హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంత అవుతుంది 3/2. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి g(m) a√3 డివైడెడ్ బై 4a² హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంత అవుతుందంటే 3/2 అవుతుంది. దీన్ని ఏం రాసుకోవచ్చు ఇక్కడ చెప్పండి, g(m) a√3 డివైడెడ్ బై 2² చేద్దాం, 8, ఇది 8కి a³ అవుతుంది. ఇది గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఇప్పుడు మనం దీని మీద ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా తెలుసుగా మనకి ఈఎంఐగా. సో కాబట్టి ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద రింగ్ ఆన్ ద స్పియర్. అడిగింది ఏంటి వాడు, ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద స్పియర్ ఆన్ ద రింగ్ అన్నాడు. సేమ్ ఒకటే, అది ఒకటేగా, ఆ ఫోర్స్ ఈ ఫోర్స్ ఒకటేగా. గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్మ్స్ యాక్షన్ రియాక్షన్ ఫేరేగా. కాబట్టి ఇక్కడ దీన్ని మనం ఏం చేద్దాం అంటే g(m) a√3 డివైడెడ్ బై 8a³ ఇంటూ దీన్ని క్యాపిటల్తో మల్టిప్లై చేద్దాం, క్యాపిటల్తో మల్టిప్లై చేద్దాం. కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది ఇక్కడ మనకి g(m) √3 పై ఏమవుతుంది 8a². ఇది మనకి ఆన్సర్. సో నౌ లెట్ us discuss another problem here. The density inside the solid sphere of radius a is given by rho is equal to ρ0 a by r, where ρ0 is the density of the sphere and r denotes the distance from the center. R denotes the distance from the center, right. Find the gravitational field due to the sphere at a distance 2a from its center, at a distance 2a from its center. సో ఇక్కడ రో ఈజ్ ఈక్వల్ టు ρ0 అంటే ఏంటి, డెన్సిటీ ఆఫ్ ద స్పియర్. ఇది ఏ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ ద సాలిడ్ స్పియర్. ఆర్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటంటే డినోట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్, డినోట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద
center. ఆర్ అంటే ఫైండ్ ద గ్రావిటేషన్ ఫీల్డ్ డ్యూ టు ద స్పియర్ at a distance 2a from the center అన్నాడు. at a distance 2a from the center. ముందు మనం ఏం చేద్దాం అంటే ఒక సాలిడ్ స్పియర్ని తీసుకుందాం. ఇది సాలిడ్ స్పియర్. సో దీని మాస్ ఎంత అంటే క్యాపిటల్. దీని మాస్ అంతా క్యాపిటల్. మనం ఏం కనుక్కోవాలి అంటే గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలి. అట్ ఏ డిస్టెన్స్ ఎంత? అట్ ఏ డిస్టెన్స్ 2a. ఈ పాయింట్ దగ్గర కనుక్కోవాలి. అది ఎటు ఉంటుంది? టువర్డ్స్ ద సోర్స్ మాస్ ఎటువైపు ఉంటుంది. సో ఫార్ములా ఏంటి? E ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటే GM/r². GM/r². ఇది మనకి ఫార్ములా GM/r². అదేగా ఫార్ములా టువర్డ్స్ ద సోర్స్ మాస్ అంటే మైనస్ ఉంటుంది అక్కడ. మైనస్ తెలుసు అబౌట్ టువర్డ్స్ ద సోర్స్ మాస్ అని. మనం ముందు మాస్ ఆఫ్ ద సాలిడ్ స్పియర్ కనుక్కోవాలి. మాస్ ఆఫ్ ద సాలిడ్ స్పియర్ కనుక్కోవాలి అంటే దీన్ని మనం ఏం చేద్దామంటే ఎలిమెంటరీ షెల్స్గా డివైడ్ చేద్దాం. ఈ సాలిడ్ స్పియర్ని ఎలిమెంటరీ షెల్స్గా డివైడ్ చేద్దాం. చిన్న చిన్న ఎలిమెంటరీ షెల్స్గా డివైడ్ చేద్దాం. దాంట్లో ఒక షెల్ తీసుకుందాం ఇక్కడ. దీని యొక్క రేడియస్ ఎంత అంటే స్మాల్ r. దీని థిక్నెస్ ఎంత అంటే dr. ముందు దాని మాసం కనుక్కుందాం. ఎలిమెంటరీ షెల్ అంటే మాస్ ఆఫ్ ఎలిమెంటరీ షెల్. మాస్ ఆఫ్ ఎలిమెంటరీ షెల్. మాస్ ఆఫ్ ద ఎలిమెంటరీ షెల్ అంటే ఎంత అవుతుంది? dm ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది మాస్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? మాస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఎలిమెంటరీ షెల్ 4πr² ఇంటూ థిక్నెస్ అంతా dr ఇంటూ డెన్సిటీ. డెన్సిటీ అంటే మనకి తెలుసు ఇక్కడ ఏంటంది? ρ0 a/r. ρ0 a/r. ఇక్కడ r అంటే ఏంటి? డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. అది ఏ అంటే రేడియస్. ఏ అంటే ఏమవుతుందంటే రేడియస్. సో కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే ఇది రేడియస్ ఆఫ్ ద స్పియర్ అది. రైట్. ఇప్పుడు 4πr² dr ρ0 a బై ఇదంతా అవుతుంది r అవుతుంది. సో ఇప్పుడు dm ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4πr dr ρ0 a అవుతుంది. అది దీని యొక్క మనం తీసుకున్న ఎలిమెంటరీ షెల్ ఉందా లేదా దాని యొక్క మాస్. మనకి ఫార్ములాలో ఏం కావాలి? టోటల్ మాస్ ఆఫ్ ద సాలిడ్ స్పియర్ కావాలి. కాబట్టి టోటల్ మాస్ ఎంత అవుతుంది? దాన్ని ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రేడియస్ అంత. ఇది దీని రేడియస్ అంత స్పియర్ యొక్క రేడియస్ అంతా ఏగా 0 to a 4πr dr ρ0 into a. ρ0 into a. సో ఇప్పుడు మనకి m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4π ρ0 a ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a r dr అవుతుంది. r dr. సో m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 4π ρ0 a ఇంటిగ్రేషన్ ఆఫ్ r అంటే ఎంత అవుతుంది? r²/2 r²/2 0 to a. సో m ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది? 4π ρ0 a a²/2 a²/2. సో 2 దీంట్లో 2 టైమ్స్ పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2π ρ0 a³. ఇది మాస్ ఆఫ్ ద సాలిడ్ స్పియర్. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలిగా. సో I ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా తెలుసుగా ఏంటి? G. m అంటే ఎంత? ఇదేగా 2π ρ0 a³ డివైడెడ్ బై అది ఎంత డిస్టెన్స్ దగ్గర కనుక్కోవాలి? 2a దగ్గర కనుక్కోవాలి. సో కాబట్టి 2a హోల్ స్క్వేర్. సో I ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి? G 2π ρ0 a³ డివైడెడ్ బై 4a². సో దట్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు మనకి
జీ పై రో నాట్ ఏ బై ఎంత అవుతుంది? ఇది 2 అవుతుంది. సరే, ఇక్కడ ఐ అంటే ఇది గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. దాన్ని మనం అనుకుందాం. ఓకే, ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. సో హియర్ నెక్స్ట్ ప్రాబ్లం we are going to discuss. Find the gravitational force due to uniform ring of mass m and radius r at a distance x on the axis from the center of the ring. సో ఇది జనరల్గా మనం ఎలక్ట్రోస్టాటిక్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ రింగ్ అనే డెరివేషన్కి మనకి ఇది సిమిలర్గా ఉంటుంది. ఆ డెరివేషన్ అలానో ఈ డెరివేషన్ కూడా సేమ్ అంతే ఉంటుంది. సో లెట్ us స్టార్ట్ అవర్ డెరివేషన్. ఇక్కడ మనం ఏంటంటే ఒక రింగ్ తీసుకుందాం. ఇక్కడ సో దిస్ ఈజ్ ఎ రింగ్. we want to find out gravitational force. We want to find out gravitational field intensity at a point P from the center of the ring at a distance x from the center of the ring. సో దానికోసం మనం ఏం చేద్దాం అంటే ఈ రింగ్ని మొత్తాన్ని కూడా చిన్న ఎలిమెంట్స్గా డివైడ్ చేద్దాం. ఒక చిన్న మాస్ ఎలిమెంట్ ఇక్కడ తీసుకుందాం. లెట్ us divided స్మాల్ రింగ్ into the small mass elements. Let us take one small element, that is dm. సో మనం ఇప్పుడు P అనే పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలి అంటే ఇక్కడ మనం యూనిట్ మాస్ని అజంప్షన్ చేసుకుంటే దాని మీద పనిచేసే ఫోర్స్ ఏ డైరెక్షన్ అయితే ఉంటుందో అదే డైరెక్షన్లో గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది. సో కాబట్టి ఈ స్మాల్ ఎలిమెంట్ డిఎం వల్ల ఈ పిఎన్ఏ పాయింట్ దగ్గర ఉండే గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అంటే దట్ ఈస్ డిఈ టువర్డ్స్ ద ఎలిమెంట్. అంటే దీని మీద పనిచేసే ఫోర్స్ ఎటు ఉంటుంది? టువర్డ్స్ ద ఎలిమెంట్ ఉంటుంది. దిస్ డిఈ మేక్స్ అన్ యాంగిల్ థీటా విత్ దిస్ యాక్సిస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డిఈని రిజాల్వ్ చేసినప్పుడు మనకి ఇది ఏమవుతుందంటే ఈ కాంపోనెంట్గా డిఈ కాస్ థీటా ఈ కాంపోనెంట్ వస్తుంది. ఇదేమవుతుందంటే డిఈ సైన్ థీటా. ఇలా 2 కాంపోనెంట్స్కి వచ్చింది. సో ఇప్పుడు మనం కరెక్ట్గా డయామెట్రికల్లీ ఆపోజిట్ ఇంకొక స్మాల్ ఎలిమెంట్ తీసుకుందాం. కరెక్ట్గా డయామెట్రికల్ ఆపోజిట్, ఇక్కడ డయామెట్రికల్లీ ఆపోజిట్. సో అది కూడా ఎంత అంటే డిఎం. సో ఇప్పుడు ఈ డిఎం మాస్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ టువర్డ్స్ ద మాస్, టువర్డ్స్ అ స్మాల్ ఎలిమెంట్, టువర్డ్స్ ద డిఎం ఉంటుంది. సో అది కూడా ఎంత అంటే డిఈ. దీన్ని కూడా మనం రిజాల్వ్ చేసినప్పుడు ఇటువైపు డిఈ కాస్ థీటా కాంపోనెంట్ వస్తుంది, ఇటువైపు ఏం వస్తుందంటే డిఈ సైన్ థీటా కాంపోనెంట్ వస్తుంది. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే డిఈ సైన్ థీటా కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయంటే దే ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో కాబట్టి అవి ఏమైపోతాయి అంటే క్యాన్సిల్ అయిపోతాయి. చివరికి మనకి ఎక్స్ కాంపోనెంట్స్ మాత్రమే సేమ్ డైరెక్షన్లో ఉంటాయి, ఎక్స్ డైరెక్షన్లో. కాబట్టి అవి యాడ్ అయిపోతాయి. సో టోటల్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఈఎక్స్. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? E ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్, మనకి డిఈఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు అంటే డిఈ కాస్ థీటా.
కాస్ థీటా. మీరు ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద రింగ్, దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద రింగ్ అండ్ దిస్ ఈజ్ ద హైపోటెనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. సో ఈ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ డి అంటే ఏంటి అంటే డిఎం మాస్ ఎలిమెంట్ వల్ల ఇక్కడ ఉండే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో దాని వాల్యూ ఎంత ఉంటుంది మనకి తెలుసుగా, జీ ఇంటూ మాస్, అంటే మాస్ ఎంత అంటే డిఎం డివైడెడ్ బై ఏమవుతుందంటే ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత, ఈ చిన్న మాస్ ఎలిమెంట్కి పి అనే పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, దాన్ని హోల్ స్క్వేర్ చేసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్. కాస్ థీటా అంటే నీకు ఏమవుతుందంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, దట్ ఈస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ డిఎం బై ఇదంతా అవుతాం, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ టు ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఈ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ అన్ని కాన్స్టెంట్స్, జీ కాన్స్టెంట్, ఇవన్నీ కాన్స్టెంట్స్ బయట పెడదాం. జీ బై ఏమవుతుంది, జీ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం. ఈ ఎక్స్ కూడా బయట పెడదాం. సో ఎక్స్ అనేది డిస్టెన్సేగా, మనకి యాక్సెస్ నుంచి డిస్టెన్సే కదా, ఎక్స్ కూడా కాన్స్టెంటే. సో కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎం అంటే ఎంత, ఎం టోటల్ మాస్ ఆఫ్ ద రింగ్. సో కాబట్టి జిఎంఎక్స్ బై ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అవుతుంది. దిస్ ఈజ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. So this is the gravitational field intensity at a point P, which is at a distance x from the center of the ring. ఇది మనకి ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి దీనికి అనాలజీ ఉంటుంది. ఇప్పుడు అదే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తీసుకున్నాం అనుకో, మనం సెకండ్ ఇయర్లో చెప్పుకున్నాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద రింగ్. ఏంటిది, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ జీ కాన్స్టెంట్గా, ఇక్కడ ఏమవుతుందంటే 1/4πε0 మనకి మాస్ ప్లేస్లో ఇక్కడ ఏమవుతుందంటే ఛార్జ్ వస్తుంది, క్యూ ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ ఎంత అవుతుందంటే 3/2 న్యూటన్ పర్ కూలం. సో కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం డెరివేషన్స్ జనరల్గా ఏంటంటే ఆబ్జెక్టివ్లో అడగరు, కాకపోతే మనకి ఏంటంటే ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది మనం డెరివేషన్స్. సో దీన్ని కంపేర్ చేసుకొని గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలి అంటే అది 1/4πε0 ప్లేస్లో మనకి ఏమొస్తుందంటే క్యాపిటల్ జీ వస్తుంది, క్యూ ప్లేస్లో ఏమొస్తుందంటే ఎం వస్తుంది, మిగతా సేమ్ టు సేమ్. ఓకేనా, ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్.